దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. నా పేరు ఏది ఉందో మా నాన్న వాళ్ళు ఏది పెట్టారో ఆ పేరుతోనే పిలిచింది. బయటికి రావడము, తను ఈ పొజిషన్ కి రావడం కారణం ఏంటండి, అది చెప్తారా? వీడియో చూసిన వాళ్ళందరూ కూడా హ్యాపీ. ఎన్ని వేల కోట్ల ధన్యవాదాలు చెప్పినా గానీ ఈ ఆశ్రమానికి చాలా తక్కువే అండి. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సక్సెస్ స్టోరీ అని చెప్పొచ్చు. సుమారు 7 ఏడాది నుంచి అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న ఉన్నత విద్యావంతురాలైన శిల్ప సొంత వారి చెంతకు చేరింది. ఫైనల్లీ శిల్ప గారు మళ్ళీ మర్ఫీ అంటున్నారు. ఓకే, విల్ టాక్ అబౌట్ శిల్ప ఓన్లీ. మర్ఫీ ఐ డోంట్ నో. శిల్ప గారిని ఇంటర్వ్యూ చేసి తన రీల్ మా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో పెట్టగానే మీరు చాలా వరకు లైక్ చేశారు, షేర్ చేశారు, కామెంట్ చేశారు. మీరు ఈ చిన్న హెల్ప్ చేయడం ద్వారా తన రీల్ వాళ్ళ ఫ్యామిలీస్కి వెళ్ళిపోయిందండి. తన రిలేటివ్ వచ్చారు ఇక్కడికి తనని తీసుకువెళ్దామని చెప్పి. సో మేము ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డామో తనతో ఎలా తీసుకొచ్చామనేది ప్రతి ఒక్కటి మీరు చూసారు. వీడియో చేంజ్ చేసి తీసారా? వీడియో అందుకు మేమే టెక్నాలజీ అంతే ఉంది. ఖుషి అంటే నేనేం చెప్పాను, ఇది మీరే. సో ఫైనల్లీ ఈరోజు శిల్ప గారు వాళ్ళ రిలేటివ్ ఎవరైతే ఉన్నారో తనతో మాట్లాడదాము. తను తీసుకెళ్ళడానికే వచ్చారు ఈరోజు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది? తను మీ రిలేటివ్ అంటున్నారు కదా, తన గురించి చెప్తారా కొంచెం? మీ గురించి, తన గురించి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు శిల్ప గురించి చెప్పాలా, నా గురించి చెప్పాలా? మీ గురించి చెప్పండి. తర్వాత రీల్ మీ దగ్గరికి రీచ్ అయింది కదా, రీచ్ అయిన తర్వాత మీరు ఎలా షాక్ అయ్యారు తనని చూసి ఈ పరిస్థితిలో అనేది తన గురించి చెప్పండి. నేను మీనా ప్రసాద్ అండి. యాక్చువల్లీ మై నేమ్ ఇస్ మీరా ఉర్ఫ్ మీనా ప్రసాద్ ఆఫ్టర్ మ్యారేజ్. Okay, and I came to know about her reel just 2-3 days back only. Since on the day I was in hurry to meet her. At last today at 2:42 p.m. I got the calls connected with your ashramam. Yes. And I was so happy, and I thought that I will go and meet her. So I thought that she has to recognize me, then I will take forward the situation of hers, what to do, what not to do with her. తన మా మేనమామ వాళ్ళ కూతురు. ఓకే. నాకు మేనమామ, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు. ఓకే, మీ మమ్మీ వాళ్ళ తమ్ముడు కూతురు. Yes. Okay. And we are all own one blood sheet. అక్క, తమ్ముడు, కజిన్స్. సో తన రాగానే నన్ను రికగ్నైజ్ చేసింది. నా పేరు ఏది ఉందో మా నాన్న వాళ్ళు ఏది పెట్టారో ఆ పేరుతోనే పిలిచింది. తన పేరేంటి? మీరా. సో నాకు చాలా సంతోషం ఉందండి. శిల్పని కలిశాను, అండ్ తన డెస్టినేషన్ వరకు ఐ విల్ సీ దట్ ఆమె ఫ్యామిలీ రీచ్ అవ్వాలి. బయటికి రావడము, తన ఈ పొజిషన్ కి రావడం కారణం ఏంటండి, అది చెప్తారా? యాక్చువల్ గా తనకి ఇండియాలో కంట్రీస్ చూద్దామని వచ్చిందంట. ఓకే, తను చెప్పింది నేను రష్యాలో ఉంటాను, ట్రావెలింగ్ వచ్చాను ఇండియాకి చెప్పింది మాకు. మీ దగ్గర సేఫ్ గా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ రియలీ చాలా ఎన్ని వేల కోట్ల ధన్యవాదాలు చెప్పినా గానీ ఈ ఆశ్రమానికి చాలా తక్కువే అండి. తను సేఫ్ గా రోజు చూసుకొని మీకు అప్పగిస్తున్నామని అంటే మేము కూడా చాలా హ్యాపీ అండి. మీ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా హ్యాపీ, తను సేఫ్ గా మీకు అప్పచెప్తున్నాము. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు శిల్ప గారు? హ్యాపీ. At last I got something what I have to say,
But in Telugu, I can't express. But in English, because it's my mother tongue, I can say a lot of happiness she got me. వాట్ ఎవర్. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు ఉన్నారు కదా ఈ ఆశ్రమంలో, దగ్గర 1 year వరకు ఉన్నట్టున్నారు. మీకు ఎలా అనిపించింది ఇక్కడ ఉండడం? మంచిగా చూసుకున్నారు. బట్ స్టిల్ ఐ వాంట్ టు గో టు మై హోమ్. అవును, ఎవరికైనా ఎవరి ఇంటికి వెళ్ళిపోవాలని ఉంటది. ఇన్ని రోజులు ఒక దగ్గర స్టే చేయలేరు. మీకు కూడా ఒక లైఫ్ ఉంది. మీరు కొత్త లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు ఇప్పుడు రేపటి నుంచి. ఇప్పటి నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఆశ్రమం గేట్ బయటకు వెళ్ళిపోతున్నారు. సో ఇప్పటి నుంచి మీరు కూడా మీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి. ఎవరైనా ఎప్పుడన్నా బయటికి రావాలనుకుంటే హెల్ప్ తోనే రండి, బయటికి ఒంటరిగా రాకండి. ఎందుకంటే మీరు కూడా ఏజ్ లాగానే ఉన్నారు కాబట్టి, ఇప్పుడిప్పుడే మీరు కోలుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోండి, ఫ్యామిలీ సపోర్ట్. మీకు ఇష్టమే కదా వెళ్ళటం తనతో. సో మేడం ఎలా చెప్తున్నారో తన కంట్రోల్లోనే ఉండండి. మేడం కూడా సింగిల్ అని చెప్తున్నారు కదా, తనతో ఉండండి. అందరికీ బాయ్. మీ వాళ్ళు కూడా ఇలా వచ్చి త్వరగా తీసుకెళ్లాలి. వీళ్ళు నిండు 100 ఏళ్ళు ఇలా వర్ధిల్తూనే ఉండాలి. అండ్ సెంచురీస్ తో సహా. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ ఆశ్రమం. వీలుంటే నేను కూడా మీ ఆశ్రమంలో జాయిన్ అవుతానండి, ఎనీ స్కోప్. బికాజ్ ఐఎమ్ రెడీ టు డూ సర్వీస్ అన్నమాట. ఫైనల్లీ శిల్ప గారు వాళ్ళ కజిన్ తో వెళ్ళిపోతున్నారండి. ఇది మాకు నిజంగా చాలా 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 హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇప్పటి వరకు మేము పెట్టిన వీడియోస్ అన్ని కూడా మీరు చాలా షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి పెట్టే వీడియోస్ అన్ని కూడా ఇలానే కామెంట్ చేసి షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళ రిలేటివ్స్కి మేము పెట్టిన వీడియోస్ అవి రీచ్ అవుతాయి. వాళ్ళు కూడా ఇలానే మిస్ అయ్యి ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇలానే తీసుకెళ్తారు. సో తిన సక్సెస్ స్టోరీ మీకు కంప్లీట్గా యూట్యూబ్లో కూడా మేము పెడుతున్నాము. తన స్టోరీ అంతా కూడా మీరు చూడొచ్చు. సో ఫైనల్గా మీరు కూడా తినకి ఆల్ ద బెస్ట్ చెప్పండి. తన న్యూ లైఫ్కి ఆల్ ద బెస్ట్ అని కామెంట్ చేయండి. ఆశ్రమం వదిలి వెళ్లే ముందు శ్రీశంకర గురూజీని కలవగా ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండమ్మా అని అన్నారు. మంచిగా ఉండండి, మంచిగా వెళ్ళండి, ఆరోగ్యంగా ఉండండి. సో శివయ్య కలుసుకుంటే బొమ్మిని తిమ్మి చేయడం ఒక ఫ్రాక్షన్ మాత్రం. అనంతరం శిల్పాను తీసుకుని ఇంటికి వెళ్లారు. ఉన్నత స్థితిలో ఉండాల్సిన శిల్ప విధిరాత కారణంగా ఉన్మత్తురాలై అమ్మా నాన్న అనాథాశ్రమంలో పునర్జన్మ పొంది సొంతవారి చింతకు చేరింది. ఈ రోజు నుంచి శిల్ప తన కొత్త జీవితాన్ని ప్రారంభించి సంతోషంగా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనసారా కోరుకుంటోంది.